దారి తప్పిన దర్యాప్తు లైంగిక వేధింపులకు గురైన ఫార్మసీ విద్యార్థిని కేసును నీరుగార్చే కుట్రలు నిందితుడు దీపక్ టీడీపీ ఎమ్మెల్యేకు మరిది. ఘటన జరిగిన 3 రోజుల దాకా అంతా గోప్యం. పోలవరం వచ్చిన చంద్రబాబు రాజమహేంద్రవరం రాలేరా? నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబం డిమాండ్. హోంమంత్రి స్పందించకపోవడంపై మహిళా సంఘాల మండిపాటు. ఆడపిల్లలపై చేయి వేస్తే తాట తీస్తానన్న పవన్ ఎక్కడ? ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఊరుకోబోమన్నారు. దాని అర్థం ఇదేనా? ఇక్కడ ఫోటో ఇచ్చారండి. రాజమహేంద్రవరంలోని కిమ్స్ బొలినేని ఆసుపత్రి వద్ద విద్యార్థిని కుటుంబ సభ్యులు అని చెప్పేసి. సో ఎవరైతే కనుక ఫార్మసీ విద్యార్థిని ఉందో ఆ అమ్మాయిని లైంగిక వేధింపులకు గురి చేసిన నిందితుడు ఎవరైతే ఉన్నాడో దీపక్, అతడు టీడీపీ ఎమ్మెల్యేకి మరిది అవుతాడంట. అందుకని చెప్పేసి ఈ కేసును నీరు కార్చే కుట్రలు చేస్తున్నారని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ వార్త ఇచ్చారు. అంటే ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే బావమరిది అయితే మాత్రం, టీడీపీ ఎమ్మెల్యే మరిది అయితే మాత్రం చర్యలు తీసుకోకూడదా? ఆ కేసుని ముందుకు తీసుకెళ్ళకూడదా? దర్యాప్తు సాగనివ్వకూడదా? అంటే అధికారంలో ఉన్నారు కదా మా వాళ్ళు అని చెప్పేసి ఏదైనా చేస్తారా? ఇప్పుడు సీఎం గారు చెప్పారు, డిప్యూటీ సీఎం గారు చెప్పారు ఏమని, ఆడపిల్లల జోలికి వస్తే కనుక ఈ డైలాగ్, ఇది సినిమాలో డైలాగ్ లాగా అనుకున్నాం కదా, సినిమాలో డైలాగ్ లాగానే సాగుతోంది. ఆడపిల్లల జోలికి వస్తే తొక్కి నార తీస్తామని ఒకరు అన్నారు డిప్యూటీ సీఎం గారు. మహిళా దినోత్సవం రోజు సీఎం గారు అన్నారు ఆడపిల్లల జోలికి వస్తే అదే లాస్ట్ డే అవుతుందని. మరి లాస్ట్ డే ఎక్కడైంది? ఇక్కడ నిందితుడు తెలుసు దీపక్ అని, ఆయన టీడీపీ ఎమ్మెల్యేకు మరిది అవుతాడంట. ఇక్కడ ఈ పేపర్లో అయితే కనుక ఇంత క్లియర్గా ఇచ్చారు. మరి లాస్ట్ డే అవ్వలేదే? అసలు దర్యాప్తునే ముందుకు సాగనివ్వట్లేదు. దారి తప్పిన దర్యాప్తు, ఆ కేసుని నీరుగార్చే కుట్రలు చేస్తున్నారు. ఇది ఆడపిల్లలకు రక్షణ మీరు ఇచ్చేది? అన్ని మాటల వరకేనా? హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా స్పందించట్లేదని చెప్పేసి మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మరి దీనిపైన మీరు ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ మీరు ఆన్సర్ చేయాలి. అంటే అధికారంలో ఉన్నారు టీడీపీ సభ్యులు అయితే ఒకటి, లేదా జనసేన అయితే ఒకటి, బీజేపీ అయితే ఒకటి, వైసీపీ అయితే ఒకటి, సామాన్య ప్రజలైతే ఒకటా? అంటే రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఏం చేసినా కూడా చెల్లుతుందా? తప్పు ఎవరు చేసినా తప్పే. ఇప్పుడు ఆడపిల్లల జోలికి రావడము, ఆడపిల్లల జోలికి వచ్చిన విషయము ఇది ఈ విషయము కాకోకుండా ఏ తప్పు చేసినా సరే తప్పు తప్పే. బీజేపీ అయినా, వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా. ఇప్పుడు తప్పు చేసిన వ్యక్తికి టీడీపీలో వాళ్ళు ఉన్నారు, ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు, లేదా ఇంకొక పార్టీకి సంబంధించిన వాళ్ళు మంచి పొజిషన్ లో ఉన్నారు, మమ్మల్ని ఏం చేసుకుంటారులే వాళ్ళే చూసుకుంటారు అనుకుంటూ ఇలా వెళ్ళిపోతూ ఉంటే, వాళ్ళు కూడా పట్టించుకోకపోతే ఇక న్యాయం ఎక్కడ జరుగుతుంది బాధితురాళ్ళకి? మీరు ఏదైతే మాట ఇచ్చారో మహిళా దినోత్సవం రోజు మహిళలతో మాట్లాడుతూ ఆడపిల్లల జోలికి వస్తే అదే లాస్ట్ డే ఆకతాయిలకు అని, అది నిలబెట్టుకునేటట్టయితే మీరు మాట వరుసకు కాదు, ఏదో మహిళల మెప్పు కోసం చెప్పాము అని కాదు, నిజంగానే మేము దాన్ని పాటించి తీరుతాము అనుకుంటే కనుక ఈ కేసుని నీరు గార్చకుండా దర్యాప్తుని సక్రమంగా సాగేటట్టు చెయ్యండి. నిందితుడు దీపక్ అని ఇచ్చారు. ఆ నిందితుడు అతనే అయితే కనుక టీడీపీ ఎమ్మెల్యేకి మరిది అవుతాడంట. ఆ నిందితుడు ఎవరైనా సరే, టీడీపీ ఎమ్మెల్యే మరిది అవ్వచ్చు, లేకపోతే ఇంకొకరు అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళకి దీనికి తగిన శిక్ష ఏదైతే ఉంటుందో ఈ కేసుని ఎక్కడ నీరు కార్చకుండా దర్యాప్తు చేసి తగిన శిక్ష పడేలా చేయాల్సిన బాధ్యత పోలీసులది, రాష్ట్ర ప్రభుత్వానిది. ఎందుకంటే సాక్షాత్ రాష్ట్ర సీఎంఏ చెప్పారు, డిప్యూటీ సీఎం చెప్పారు. మరి మీరు ఏమాత్రం మీ మాట నిలబెట్టుకుంటారో నిలబెట్టుకోండి. అప్పుడే ప్రభుత్వం మీద, మీరు చెప్పిన మాటల మీద ప్రజలకు నమ్మకం కలుగుతుంది, విలువ ఉంటుంది. హోంమంత్రి గారు కూడా స్పందించడం లేదని చెప్పేసి మహిళా సంఘాల మండిపాటు అన్నారు. మరి హోంమంత్రి కూడా ఒక మహిళ కదా, మరి మీరు కూడా స్పందించకపోవడం ఏంటండి అనిత గారు? మనాతన రాజకీయాల్లో ప్రభుత్వంలో ఉన్నామని చెప్పేసి మనాతన అనేది ఉండకూడదు. మీరు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏం చేస్తారు? పక్షపాత ధోరణి చూపించమని చెప్తారు కదా. మరి ఇదేంటి? సీఎం అవ్వచ్చు, డిప్యూటీ సీఎం అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మేము పక్షపాత ధోరణి చూపించుకోకుండా చేస్తామని చెప్పేసి ప్రమాణం చేస్తారు. అంటే ఆ ప్రమాణంకి అక్కడే తిరోధ కళ్ళదులుతారా మీరు? కాదు కదా. అది కాదు, మేము కరెక్ట్ గా ఉన్నాము, మేము చెప్పినది దాని మీదే ఉన్నాము, వాళ్ళు ఎవరైనా సరే, అంటే మా వాళ్ళైనా వేరే వాళ్ళైనా, ఎవ్వరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా, లేకపోతే ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తి అయినా తప్పు చేశాడు అంటే కనుక ఆ తప్పుకు ఎలాంటి శిక్ష ఉంటుందో అలాంటి శిక్ష విధించాల్సిన బాధ్యత పోలీసులది, ప్రభుత్వానిది. పోలీసులు ముందుకు వెళ్ళాలంటే
రాజకీయ నాయకులు ఎవరైతే రాజకీయ నాయకుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్న కేసులు ఉంటాయో, అంటే వాళ్ళ బంధువులు అయి ఉండొచ్చు, ఇంకొకరు అయి ఉండొచ్చు, అలా ఇన్వాల్వ్ అయిన కేసులు ఉంటాయో అలాంటి వాటికి కూడా మీరు ఏమాత్రం వెనకడుగు వేయకండి అని చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదే ఉంది.